వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆమె ఎంపీగా పోటీ చేయబోతున్నారా టీడీపీ తరపున అంటే అవుననే చెప్పాలి. టీడీపీ అధిష్టానమే కాదు, టీడీపీలో ఉన్న సీనియర్ నేతలే కాదు, ఈ రోజున అటు లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వేదికగా జరిపిన పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఈ నిర్ణయాన్ని ఆయన నోటితోనే స్వయంగా ప్రకటించారని కూడా మనకు సమాచారం ఉంది. అదే సమయంలో పొలిట్ బ్యూరో సభ్యులైన కొంతమంది సీనియర్ నేతలు కూడా ఈ ప్రపోజల్కి ఒకంత ఆశ్చర్యపోయినా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు ఆమోదం తెలిపినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఈరోజు భువనేశ్వరి పోటీ చేసినట్లయితే ఆమె టీడీపీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె ఎంతవరకు కూడా అంగీకరిస్తారు? ఆమె అసలు ఎంపీగా బరిలో దిగితే ఎక్కడి నుంచి ఆమె ఎంపీ బరిలో దిగే అవకాశం ఉంటుంది, ఎక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంటుంది? అసలు భువనేశ్వరి పోటీని ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ కానీ భువనేశ్వరి పోటీని ఎలా చూడాలి? ఈరోజు విజయవాడ కానీ, అదేవిధంగా వైజాగ్ లాంటి చోటు నుంచి కానీ, లేకుంటే రాజమండ్రి లాంటి చోటు నుంచి కానీ భువనేశ్వరి బరిలో దిగబోతున్నారన్న ప్రచారంలో వాస్తవం ఎంత? గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రయోగానికి తెరదీయని చంద్రబాబు నాయుడు ఇంత హఠాత్తుగా భువనేశ్వరి రూపంలో ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్కి ఎందుకు తెరదీయబోతున్నారు? ఈ ప్రశ్నలు అన్నీ కూడా ఈ రోజున కేవలం తెలుగుదేశం శ్రేణుల్లోనే కాదు, తెలుగుదేశం సీనియర్ నేతల్లోనే కాదు, ఈవెన్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆలోచన ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు భువనేశ్వరి పోటీకి సంబంధించి ఈ వార్తలు నిజమా, ప్రచారం అనే దానికి సంబంధించి. అయితే ఎప్పుడైతే పొలిట్ బ్యూరో సమావేశంలో స్వయంగా చంద్రబాబు నాయుడే ఇలాంటి కామెంట్స్ బయటపెట్టిన సమయంలో ఈరోజు పార్టీలో కూడా ఈ ఇష్యూ ఏదైతే ఉందో భువనేశ్వరి పోటీకి సంబంధించిన ఇష్యూ మాత్రం నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఒకసారి మనం దీనిలో వాస్తవం ఎంత, ఇది ప్రచారమేనా లేకుంటే నిజంగానే టీడీపీ అధిష్టానం కానీ చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని తెలుసుకునే ముందు ఒకసారి భువనేశ్వరి ప్రస్థానాన్ని కూడా మనం టచ్ చేసే ప్రయత్నం చేయాలి. మొన్నటి వరకు కూడా అటు భువనేశ్వరి చంద్రబాబు నాయుడు సతీమణిగాను, అంతకంటే ముందు ఎన్టీఆర్ బిడ్డగానో మాత్రమే జనాలకు తెలుసు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అప్పటి నుంచి కూడా నారా భువనేశ్వరి పూర్తి స్థాయిలో అసలు వాట్ ఈజ్ నారా భువనేశ్వరి అనేది జనానికి తెలిసి వచ్చింది. గతంలో మనం చూసినట్లయితే కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నా, తన తండ్రి సీఎంగా ఉన్నా, తన తండ్రి చేతుల్లోంచి ఆ తర్వాత టీడీపీ తన భర్త అయిన చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిన భువనేశ్వరి ఎప్పుడూ కూడా ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలకు చాలా రోజుల పాటు ఆమె అలాగే పరిమితమయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో అటు విద్యా సంస్థలతో పాటు ఇటు బ్లడ్ బ్యాంకులతో పాటు అనేక బాధ్యతలను ఆ భుజానికి ఎత్తుకున్నారు. ఎప్పుడు ఇక అదే సమయంలో హెరిటేజ్ లాంటి ఒక సంస్థను కూడా సక్సెస్ఫుల్ బాట పట్టించి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఎట్ ద సేమ్ టైం తన తండ్రి పేరుతో అటు బ్లడ్ బ్యాంకులు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు మాత్రం ఆమె కంటిన్యూస్గా ఒక బాధ్యతలాగా ఇన్ని రోజులు నిర్వర్తిస్తూ వచ్చారు. బట్ పొలిటికల్గా అటు చంద్రబాబు నాయుడు సతీమణి హోదాలో ఉన్న, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆ స్థాయిలో భువనేశ్వరి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంటే లేదనే చెప్పాలి. ఎప్పుడో ఒకసారి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడా, లేకపోతే ఏదైనా తన తండ్రి తరపున సేవా కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా ప్రకటన చేయడానికా, లేకుంటే హెరిటేజ్కి సంబంధించిన ఏమన్నా డెవలప్మెంట్స్ని యాక్టివిటీస్ని మీడియా ముందు ఉంచడానికా, ఇలాంటి ఇష్యూస్లో మాత్రమే భువనేశ్వర్ మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన కనిపించడం తప్ప ముఖ్యమంత్రి సతీమణి హోదాలో అంత సీరియస్గా భువనేశ్వర్ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే లేదని అనుకోవాలి. అయితే లోకేష్ ఎప్పుడైతే 2019 పరిణామాల తర్వాత టీడీపీ 23 స్థానాలకే పరిమితం కావడం కానీ, జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో ఆయన సీఎం అయినప్పటికీ కూడా అనేక రకాలుగా వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తీసుకురావడం కానీ మనకు తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత ఎస్పెషల్లీ అమరావతి ఉద్యమం లాంటి అంశాలు తెర మీదకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో అమరావతిని పూర్తిగా సబ్సైడ్ చేసే ప్రయత్నం చేసే క్రమంలో అమరావతి ఉద్యమం నిజంగానే ఉధృతమైంది రైతుల రూపంలో. ఆ సమయంలోనే అటు భువనేశ్వరి కానీ తన కోడలైన బ్రాహ్మణి కానీ వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ రోజున అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు. తన చేతికున్న గాజులు తీసిచ్చి మరి ఆ రోజు భువనేశ్వరి అమరావతి మహిళా రైతులకు మద్దతు తెలిపిన విషయం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఇక గతంలో మనం చూస్తే మంగళగిరిలో లోకేష్ లాంటి వాళ్ళు పోటీ చేసిన ఫస్ట్ టైం ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి బరిలో దిగిన గత ఎన్నికల్లో బ్రాహ్మణి లాంటి వాళ్ళు ప్రచారం చేసేందుకు సమయం కేటాయించారు. కానీ భువనేశ్వర్ ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు తరపున కుప్పంలోనూ అలాంటి చోట ప్రచారం చేసిన సందర్భాలు కూడా లేవు. కాకుంటే మనం చూస్తే సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి అలా కుప్పంలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ చేయడానికి మాత్రం భువనేశ్వర్ ఎప్పుడూ అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతూనే వచ్చారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్టయితే పర్టికులర్లీ లోకేష్ ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారో ఒక టార్గెటెడ్గా యువగళం పేరుతో, సో టీడీపీ అధికారమే లక్ష్యంగా ఆయన ఎప్పుడైతే ప్రజా సమస్యలే వేదికగా యువగళాన్ని ప్రారంభించారో అప్పటి నుంచి కూడా భువనేశ్వరి పలుసార్లు లోకేష్ పాదయాత్రలో ఆమె చాలాసార్లు కనిపిస్తూ వచ్చారు. తన కొడుకు సపోర్టుగా అనేక సార్లు ఆమె మాట్లాడుతూ వచ్చారు. లోకేష్ పాదయాత్ర ఎలా జరుగుతుందనే అంశాలను కూడా చాలాసార్లు ఆ మీడియా ముందు ఉంచే ప్రయత్నం కూడా చేశారు మీడియా మాట్లాడించిన సమయంలో. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు భువనేశ్వరం ఉన్న ఇంకో షేడ్ జనానికి తెలిసి వచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాతే అని మనం అనుకోవాలి.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆయన నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులోని జగన్మోహన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయించడం జరిగింది. సో ఆయన దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో ఈ సమయంలో అటు భువనేశ్వర్ కానీ ఇటు బ్రాహ్మణి కానీ పూర్తి స్థాయిలో క్యాడర్కి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి తమ మకాంని డైరెక్ట్గా రాజమండ్రికే మార్చుకున్నారు. అక్కడే అటు బ్రాహ్మణి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్కి ధైర్యం నింపుతుంటే చంద్రబాబు నాయుడు అభిమానులకు కానీ పార్టీ క్యాడర్కి ఇటు భువనేశ్వరి అనేక కార్యక్రమాలను తీసుకుంటూ కూడా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పార్టీ శ్రేణులు తనను కలవడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆమె ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు. ఇలా భువనేశ్వరి మాట్లాడిన విధానం కానీ అప్పట్లో బ్రాహ్మణి మాట్లాడిన విధానం కానీ చంద్రబాబు నాయుడు కోసం టీడీపీ శ్రేణుల కోసం అప్పట్లో చాలా వైరల్ అయిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి కూడా భువనేశ్వరి అండ్ బ్రాహ్మణి రాజకీయ అరంగేటం గురించి చాలా సీరియస్గా చర్చ జరిగింది. ఒక దశలో చంద్రబాబు నాయుడిని ఇలాగే జైల్లో కంటిన్యూ చేసినట్లయితే భువనేశ్వరే టీడీపీ పగ్గాలు చేపడతారన్న ప్రచారం కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయింది. ఎప్పుడైతే అలాగే చంద్రబాబు నాయుడు జైల్లోనే కొనసాగుతూ ఉన్న సమయంలో బెయిల్ రాకుండా ఆమె నిజం గెలవాలి పేరుతోని ఓదార్పు యాత్ర కూడా చేపట్టున్నారు. పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కొంతమంది ఆయన అభిమానులు మరణించడం జరిగింది. సో వాళ్ళ కుటుంబాలను ఓదార్చే క్రమంలో వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా చేస్తూ నిజం గెలవాలి పేరుతో కుప్పం లాంటి చోట నుంచి ఆమె యాత్రను ప్రారంభించారు. ఎప్పుడైతే నిజం గెలవాలి పేరుతోని ఆమె ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో ఒక మహిళా సభ్యుల పర్టికులర్లీ మహిళా నేతల నుంచి కానీ పార్టీ వైపు నుంచి ఆమె ఫుల్ సపోర్ట్ వచ్చింది. బట్ జనంలో కూడా మహిళల్లో ఉమెన్ ఓటింగ్లో కూడా ఏదైతే ఒక ట్విల్ట్ వచ్చినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి సర్వేలో కూడా స్పష్టమైంది. ఈ రోజున భువనేశ్వర్ ఎప్పుడైతే జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారో ఒక సెంటిమెంట్ అయితే క్యారీ అవుతోంది టీడీపీ తరపున అన్న ప్రచారం అయితే చాలా సీరియస్గా జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే అంశం స్పష్టమైంది. ఈ క్రమంలోనే ఆమె నిజం గెలవాలి యాత్రలో ఉన్న సమయంలోనే అటు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే ఆయన రిలీజ్ కావడం జరిగింది. ఆమె దానికి తాత్కాలికంగా అప్పట్లో బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం రూపంలో జనంలోకి వెళ్తూ ఉంటే రాకదిల్రా పేరుతో మరోవైపు భువనేశ్వర్ కూడా నిజం గెలవాలి పేరుతో ప్యారలల్గా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ పూర్తి స్థాయిలో అటు చంద్రబాబు నాయుడు కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. చాలా భువనేశ్వర్ ఎప్పుడైతే ఒక హ్యూమన్ యాంగిల్లో హ్యూమన్ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ కుటుంబాలని అది నిజంగా టీడీపీకి ఒక యాడ్ అండ్ ఎలిమెంట్ లాగా మారుతూ ఉన్న పరిస్థితి. అదే సమయంలో ఎప్పుడు కూడా అంత గట్టిగా మాట్లాడిన భువనేశ్వరి ఈ రోజున మీడియా ముందుకు వచ్చి ఏ క్వశ్చన్ అడిగినా ఎక్కడ తడబడకుండా అంతే ధైర్యంగా సమాధానం చెప్తున్న తీరు కూడా చాలామందిని ఆశ్చర్యంలో పడేస్తుంది. ఈవెన్ నిజం గెలవాలి పేరుతో ఆమె యాత్రకు బయలుదేరుతున్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజున ప్రజలకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు భువనేశ్వర్ పేరుతోని. అది కూడా పూర్తి స్థాయిలో ఒక సెంటిమెంట్ని అయితే క్రియేట్ చేసింది అనుకోవాలి భువనేశ్వరి ఎలిమెంట్ అనేది పార్టీలో కానీ పార్టీ శ్రేణుల్లో కానీ అటు మహిళా ఓటర్లు టువర్డ్స్ టీడీపీ వైపు నడిపించడంలో కానీ. సో ఈ క్రమంలోనే భువనేశ్వర్ని ఎలాగైనా సరే పార్టీలో యాక్టివ్ చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు కానీ అటు లోకేష్ కానీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో భువనేశ్వర్ సంబంధించి ఈ వార్తలు అయితే మాత్రం కేవలం ప్రచారంగానే ఉంటూ వచ్చాయి. అయితే తాజాగా టీడీపీ తరపు నుంచి జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రపోజల్ని తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ నేతల ముందు భువనేశ్వర్ని ఎంపీగా పోటీ చేయించాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నట్లయితే చాలా సీరియస్గా లీకులు వస్తున్నాయి టీడీపీ నుంచి. ఈరోజు అయితే ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారనే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఈ ప్రపోజల్ పెట్టిన తర్వాత మిగతా నేతలు ఎవరు కూడా దాన్ని డినే చేసే పరిస్థితిలో ఉన్నారు. అందరూ వెల్కమ్ చేసే సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఈరోజు భువనేశ్వర్ వాట్ ఈజ్ భువనేశ్వరి అని తెలిసిన తర్వాత. సో అయితే ఎక్కడి నుంచి ఆమె పోటీ అనే దానికి సంబంధించి పలు రకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మొదటిగా విజయవాడ నుంచి ఆమెని ఎంపీగా పోటీ దించే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు అక్కడ 2 సార్లు నుంచి 14, 19లో ఎంపీగా గెలిచిన కేసీఆర్ నాని ఇటీవలే పార్టీ నుంచి ఆయన ఎక్స్పెల్ కావడం జరిగింది. అండ్ దెన్ టీడీపీ నుంచి విడిచిన వెంటనే ఆయన వైసీపీలోకి వెళ్ళారు. ఈరోజు వైసీపీ అభ్యర్థిగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆయన అనౌన్స్ చేస్తున్నారు. సో అలాంటి కేసీఆర్ నానికి చెక్ పెట్టాలంటే ఒక మహిళా అభ్యర్థిని టీడీపీ తరఫున అక్కడ నిలబెట్టాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ నాని బ్రదర్ అయిన చిన్ని స్వయంగా అక్కడ రేస్లో ఉన్నారు. పలువురు నేతలు కూడా టీడీపీ నుంచి ఆ టికెట్ కోరుతూ ఉన్నారు నాని మీద పోటీ చేసేందుకు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇవాళ ఒక మహిళా సెంటిమెంటు విజయవాడ ఎంపీ పరిధిలో భువనేశ్వర్ నిలబెట్టినట్లయితే తన ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు సో విజయవాడ పరిధిలో ఉన్న సో కృష్ణా జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. గతంలో ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటిదాకా అదే కొనసాగుతూ వస్తుంది ఎక్సెప్ట్ 2019. సో అలాంటి సిచ్యువేషన్లో మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా విజయవాడ పరిధిలో ఉన్న మిగతా కాన్స్టిట్యున్సీలో ఈవెన్ ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది అని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు విజయవాడ ఎంపీ రేస్లో భువనేశ్వర్ ఉన్నారన్న ప్రచారం కూడా హాట్ టాపిక్ అవుతోంది. అయితే సెకండ్ ఆప్షన్గా ఈరోజు వైజాగ్ లాంటి అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు తెర మీద తెస్తున్నారన్న ప్రచారం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వైజాగ్ నుంచి ఆల్రెడీ బాలకృష్ణ అల్లుడైన శ్రీభరత్ ఉన్నారు. చిన్నల్లుడైన శ్రీభరత్ గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి జనసేన టీడీపీ ఓట్ల చీలిక కారణంగా ఓడిపోవడం జరిగింది. బట్ అప్పటి నుంచి కూడా ఆయన జనంలోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
టికెట్ తనదే అనే ధీమాతో ఉన్నారు. మరి ఈరోజు వైజాగ్ నుంచి ఆమెను దించే ప్రయత్నం ఎంతవరకు జరుగుతుందనేది ఒక అంశం. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బొత్స ఝాన్సీకి అక్కడి నుంచి టికెట్ అనౌన్స్ చేస్తున్నారు. సో ఆమెను ఎంవీవీని పక్కన పెట్టి తూర్పుకు పంపించి మరి ఈరోజు బొత్స ఝాన్సీకి అయితే ఆ టికెట్ ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర మొత్తం మీద బొత్సకు ఉన్న ఒక క్రేజ్ ఏదైతే ఉందో అది ఆమెకు ఒక యాడ్ ఆన్ అవుతుంది. తద్వారా పార్టీ కూడా ఒక ప్లస్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తను కూడా టీడీపీ వైపు నుంచి పోటీగా ఒక మహిళా అభ్యర్థిని బరిలో దించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ కాకుంటే నెక్స్ట్ ఆప్షన్గా వైజాగ్ చూస్తారన్న ఇంకొక చర్చ కూడా ఉంది. ఈ రోజున అటు చూస్తే బీజేపీ నుంచి పురంధేశ్వర్ కూడా జనంలోకి వెళ్ళబోతున్నారు. ఈవెన్ వైజాగ్కి తన మకాం మార్చబోతున్నారు. ఆ టికెట్ మీద ఆమె ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. సో అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు కూడా విజయవాడ కాకుంటే వైజాగ్ కూడా భువనేశ్వర్ని పోటీ చేయించే అవకాశం ఉందన్న అంశం కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ ఉంది. ఇక దీంతో పాటు ఈరోజు థర్డ్ ఆప్షన్గా కూడా ఈరోజు రాజమండ్రి గురించి కూడా చర్చ జరుగుతోంది. రాజమండ్రి ఎంపీగా మొన్నటి వరకు కూడా బీసీ అభ్యర్థి అయిన మార్గాని భరత్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు అతను తీసుకెళ్లి రాజమండ్రి సిటీకి పంపించడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. సో అక్కడి నుంచి పలువురు అటు హీరో సుమన్ పేరు కానీ చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ఆలీ పేరు కానీ ఇలాంటి వాళ్ళ పేర్లు వచ్చాయి. కానీ లేటెస్ట్గా మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎవరు నిలబెట్టాలి అనే అంశానికి సంబంధించి అనేక రకాల అయితే ఆయన ఒక సర్వేలు అయితే చేయించుకుంటూ వస్తున్నారు రాజమండ్రి సీటుకి సంబంధించి. సో ఒక బీసీ అభ్యర్థిని అయితే అక్కడ నిలబెట్టాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో ఈ క్రమంలోనే రాజమండ్రి ఒక ఆప్షన్గా కూడా భువనేశ్వర్ని అక్కడ నిలబెట్టాలనే ఒక ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మేజర్ షేర్లో మాత్రం ఇక్కడ మనం చూసినట్లయితే విజయవాడ ఎంపీగా భువనేశ్వరి పోటీ చేస్తేనే విజయవాడ మొత్తం మీదే కాదు, విజయవాడ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మీదే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. ఆ స్థాయిలో భువనేశ్వరి మహిళా సెంటిమెంట్ కూడా అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. భువనేశ్వర్ అక్కడ పోటీ చేసినట్లయితే ఆ ఇంపాక్ట్ కూడా మిగతా కాన్స్టిట్యున్సీస్ మీద ఉంటుంది. సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన లెక్కలు వేసుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు ఈ ప్రపోజల్ను తన పార్టీ నేతల ముందు ఉంచారని కూడా చెప్తున్నారు. సో అందరూ కూడా ఈ ఇష్యూని అయితే ఈరోజు వెల్కమ్ చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఓవరాల్గా చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో చర్చించుకున్న తర్వాతే ఈ ఇష్యూని ఏదైతే ఈ ప్రపోజల్ని ఆయన పూర్తి స్థాయిలో పార్టీ నేతల ముందు ఉంచారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంలో టీడీపీ నేతలు కానీ టీడీపీ అధిష్టానం కానీ భువనేశ్వర్ని విజయవాడ ఎంపీగా నిలబెట్టే విషయంలో అల్టిమేట్గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? సో ఈ మొత్తానికి కూడా భువనేశ్వర్ ఎంతవరకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నిజంగానే టీడీపీ అధినేత కానీ టీడీపీ అంచనాలు వేస్తున్నట్టు భువనేశ్వర్ ఈరోజు విజయవాడ ఎంపీ బరిలో నిలిచినట్లయితే ఆ తర్వాత టీడీపీ ఆ మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంతవరకు కూడా ఈ ఎఫెక్ట్ చూపించగలదు అనేది ఇంకొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.